రారా ఇంకా రావోతివేమని ఇప్పుడే అనుకుంటున్నాం. ఇంతలోనే నువ్వు వచ్చినావు. గా గిలాస్ తీసుకో. అరే పైసలు నీ కాడేడి పోతే కాక నువ్వైతే గాని ఖాతాలో రాసుకుంటాం గాని అవి ఒక్క పారిద్దూతి. మామా మా దోస్తులు వచ్చిండ్రు కూలుండేటి చూడు ఫోన్ పే చేస్తా. జర అయ్యకు తెల్వనియకే ఈ చింతపండు చేస్తాడు. నీ పోరనుకున్న వారెత్తు కాలేజీ పోరా అంటే ఈడ తాగి తందనాలు ఆడుతున్నావు. ఇంటికైతే రా బిడ్డ ఇలా నీ మైలపోలు తీయకుంటే చూడు. నీ తాగుడు మీద మన్నువాడ ఇంట్లో ఉన్న పైసలు సుత ఎత్తుకవై పాడైనవు. పోరలకు 10 రూపాయలు ఇయ్య శాత కాదు కానీ మొత్తం ఆడ దలగబెట్టొస్తుండు అని గీ డైలాగులు పతూర్లు వింటుంటాం. కానీ గాడైతే కాదు. తెలంగాణలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేని నియోజకవర్గం ఏదంటే మునుగోడు. 2 మున్సిపాలిటీలు 7 మండలాలు 159 పల్లెలన్నీ జల్లడబట్టినా కోటర్ సీసా కాదు కదా సుక్క కూడా దొరకది. మందు తాగాలంటే సీదా వైన్స్కో బార్కో పోవాల్సిందే తప్ప సందులో సరుకుండది గల్లీలో మాలుండది. మునుగోడు నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ కూడా అక్రమ మద్యం అమ్మకాలు అనేవి లేవు, పూర్తిగా బంద్ అయినాయి. ఏహే ఆప్కారోలు లేవని చెప్పకుంటే ఉన్నాయని చెప్తారా అంటున్నారా? అయితే ఊళ్ళ పొంట తిరిగి పబ్లిక్ నే అడుగుదాము. కొట్టుడు తిప్పట్లాడు తాగొచ్చి ఎందుకంటే నా కష్టం నేను తిన్నా నువ్వు తిను ఇగో ఇట్లా అనేది. అక్కడేమో తాగి ఆడగడితే ఆడ వదిలేది. ఇక్కడ అన్ని గందులైనాయి. మొత్తం బంద్ అయింది. సిగడమైలు కానీ ఎక్కడెక్కడ ఊళ్ళో పోతే అక్కడ షాపులు ఉండదట. అవి కూడా కావాలి కానీ పోయినప్పుడు కొట్టాలి పొరల. ఏమంతలేరు మందు బంద్ చేసిందే మంచిగా ఉంది. ఇప్పుడే మంచిగా ఉంది గదన్నట్టు అంతా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ పంతానమే. మళ్ళా గెలవంగానే సార్ చేసిన ఫస్ట్ పని ఏందంటే బెల్ట్ షాప్ లో బెండు తీసుడు. దొంగతనంగా మందమ్మినట్టు తెలిస్తే మొదలు మీ పని అవుతుందని ఆప్కారోలకు వార్నింగ్ ఇచ్చి ఊరూరా గ్రామ కమిటీలు వేస్తే వాళ్ళు బంద్ చేపించే వరకు దెబ్బకు 2000 బెల్ట్ షాపులు మూతపడ్డాయి మునుగోరులో. నేను రోజుకు ఒక మంది ఆగి ఇలా బంద్ చేసినందుకు ఇలా సెల్ ఒక 1000 రూపాయలు ఉండపోయేది. ఇలా జైల్లో ఇప్పుడు ఇవాళ ఈ పైసలు ఉన్నాయంటే ఇలా నాకు ఒకటి అదృష్టం అంటున్నాడు. ఇప్పుడు 600 చేసినా 1000 రూపాయలు అప్పు చేసేది. మరి ఇంటి పక్కకే దుఃఖనం ఉంటే తాపకింత జపరిచుడేనాయే చేసిన కష్టం తాగుడికే వాయే. గిట్లయితే ఇక సంసారాలు పొడుగైనట్టే అని ఈ కార్యం చాలు చేసిన ఎమ్మెల్యే సారు. ఈ కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి మొత్తం తాగుబోతుల తెలంగాణ చేసిపోయిండు. పాన్ షాపులో కూరగాయల షాపులో ఎక్కడ పడితే అక్కడ 24 గంటలు. మరి ఈ పని ముందెందుకు చేయలేదని అడిగితే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ప్రభుత్వం లేనప్పుడు నేను అరికట్టలేకపోయినా. ఈ కిరాణం దుకాణంలో మంద అమ్మేది. షాప్ బంద్ చేయమన్నారు, బెల్ట్ షాపులు బంద్ చేసినాం. కానీ మీ దందా లాస్ అవుతుంది కదనే. 100 మందిలో 10 మంది బాగుపడి 90 మంది బాధపడుతుంటే మేము కూడా చూడలేదు. ఇన్నేళ్లు బెల్ట్ షాపుల మీద బతికినోళ్ళు ఇప్పుడు బాజాట్ల పడే కథ కావద్దని సర్కార్ తరఫున ఏదైనా పని చూపిస్తారట. వాళ్ళకి ఆల్టర్నేట్ ఇన్కమ్ కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. డెఫినెట్ గా వాళ్ళకి సాయం చేస్తాం. ఏదో కొత్త మురిపము 4 వద్దులైతే మళ్ళా దందా ఏరనే గ్యారంటీ ఏముంది సారు? ఎందుకంటే 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్పిన తర్వాత ఎవరైతే వినలేదో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పీడీ యాక్ట్ పెడతాం, జైలు పాలవుతారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ హామీలో కూడా ఉంది బెల్ట్ షాపులు మొత్తం లేపేస్తామని. గా పని మునుగోడులో సురువైంది కాబట్టి కడమ నియోజకవర్గాలకు వాకిందంటే బెల్ట్ షాపులు లేని తెలంగాణ తయారైనట్టే. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా మునుగోడు నియోజకవర్గంలో చాలా మంది మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పి చాలా మంది ఫోన్ల ద్వారా నాకు చెప్తుండ్రు.